దాన్ని పర్యవేక్షించే మెకానిజం లేకపోవడం మూలంగా కానీ ఈ ప్రభుత్వం నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి ఏలూరు జిల్లాలో కేవలం గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల మూలంగా ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ జిల్లాలో అనేక గొప్ప పనులు అంటే ప్రజలకి ఉపయోగపడే పనులు, రైతులకు ఉపయోగపడే పనులు, రాష్ట్రానికి అభివృద్ధి అందించే పనులు చతికిల పడిపోయినాయి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ముఖ్యమైనది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లైఫ్ లైన్ ప్రాజెక్టు పోలవరం ఏదైతే ఉందో వైఎస్ఆర్ ప్రభుత్వం చేతకానితనం మూలంగా అది ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ప్రజలకి ఫలాలు అందుకోకుండా మధ్యలో నిలిచిపోయింది. కేవలం అహంకారంతో చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే ఒక నీచ ఆలోచనతో చింతలపూడి ప్రాజెక్టు త్రాగునీటి కోసం, సాగునీటి కోసం ఉపయోగపడే ప్రాజెక్ట్ని అర్ధాంతరంగా ఆపేసి తుప్పుపట్టే విధంగా చేశారు. అదే కాకుండా మరి ఈ జిల్లాలో ప్రత్యేకంగా పామాయిల్ రైతులు ఉన్నారు. ఈరోజు పామాయిల్ సాగు రైతులకి వరప్రసాదం లాంటిది. చాలా పంటల కంటే కూడా రైతును ఆర్థికంగా బలోపేతం చేసే పంట పామాయిల్ పంట. దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహకారం లేకోకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ హార్టికల్చర్ అభివృద్ధి కోసం డ్రిప్ ఇరిగేషన్ సదుపాయాలు కానివ్వండి, సబ్సిడీతో అనేక వ్యవసాయ పరికరాలు, వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేయాలనే ఉద్దేశంతో అనేక సబ్సిడీలు ఇచ్చేవారు. ఆ సబ్సిడీలన్నింటినీ కూడా ఎత్తివేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. పామాయిల్ మొక్క కేవలం 10 రూపాయలకి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇస్తే దాన్ని ఈరోజు 400, 300 రూపాయలకి కొనుక్కోవాల్సిన దుస్థితికి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీటన్నిటినీ కూడా పరిష్కరించడం కోసం అదేవిధంగా మామిడి రైతులకి అనేక సమస్యలుంటే ఆ సమస్యలు మాకు పట్టవు అన్నట్లు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు మనందరికీ తెలుసు. ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా బీజేపీ లోకేష్ గారు అందరి నాయకత్వంలో మన జిల్లా సమస్యలు పరిష్కరించడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి మనం చేస్తామని నేను